నిన్ను కన్నది గనక, తన నుండి నువ్వు పుట్టావు గనక, నీకు జన్మనిచ్చింది గనక, కేవలం ఆ వాత్సల్యాన్ని బట్టి, ఆ మమతను బట్టి నిన్ను చూది కానీ నువ్వు పెరిగి పెద్ద ఆమెకి ఎంత ఉపయోగపడతావు అన్న పాయింట్ని అమ్మ ఆలోచించదు అంటానికి 2 రుజువులు చూపిస్తా. ఒకటి, కాళ్ళు చేతులు పనికిరానటువంటి కొడుకు పుట్టాడు అనుకో, వాడు బతుకంతా మంచంలోనే ఉండాలి. వీడికి ఎంత సేవ చేసినా, నా జీవితం అంతా ఊడిగం చేసినా వీడు పనికి రాడు కదా అని వాడిని చంపిద్దా? చెప్పాలి, వదిలే. వీడికి జీవితాంతం చేసినా వీళ్ళు లేచి నన్ను ఉద్ధరించేది లేదు కదా అని వాడికి 1-2 శుభ్రం చేయదా? 2, వదిలే. వీడికి జీవితాంతం పెట్టినా వేస్టే, ఈ లైన్లోకి వచ్చేది లేదు, నన్ను ఉద్ధరించేది లేదని వాడికి ఫుడ్ పెట్టడం ఆపేసిద్దా? వాడికి ఫుడ్ పెట్టిద్ది, వాడిని బ్రతకనిచ్చిద్ది. వాడికి తన జీవితకాలం తను బతికున్నంత వరకు అందరు అసహించుకున్నా సరే అమ్మ మాత్రం వాడికి 1-2 శుభ్రం చేసి, వాడు పెద్దవాడైనా సరే వాడు శుభ్రం చేసుకునే పరిస్థితి లేదు కనుక అమ్మ వానికి ఊడిగం చేసిద్ది, ఒక పని మనిషిలాగా. మనం అడుగుతాం, ఏమమ్మా ఎందుకు ఉపయోగపడతాడు వాడు, వాడికి అంత సేటు చేస్తున్నావు, ఏం లాభం అని మనం అందాం. అప్పుడు అమ్మ ఏమంటది? పనికి వస్తేనే కొడుక, పనికి రాకపోతే కొడుకు కదా. వాడు పనికి వచ్చినా పనికి రాకపోయినా నేను జన్మనిచ్చేవాడు నా బిడ్డ, వాడు నా బిడ్డ, ఆమె నా కూతురు. ఇప్పుడు చెప్పండి, అమ్మ ప్రేమలో స్వార్థం ఉందా?